తిరుమల ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని ప్రసాద్ గారు ధైర్యంగా నిర్ణయించారు. కానీ ఈ పనికి కావాల్సిన మాను సామాన్యమైంది కాదు. 280 నుంచి 300 ఏళ్ల వయసు, 75 అడుగులకు పైగా ఎత్తుండాలి. అంతేకాదు ఆ మానుపై పక్షి గూళ్ళు, తొర్రలు, పగుళ్ళు, వంకర, చిన్న కన్నం కూడా ఉండకూడదు. అటవీ శాఖ అధికారులు చేతులెత్తేశారు. ఇంత పరిపూర్ణమైన టేకుమాను ఆంధ్రప్రదేశ్ అడవుల్లో దొరకడం అసాధ్యం. సమస్య ఇక్కడితో అయిపోలేదు. మరో 4 నెలల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. ధ్వజస్తంభంపై ధ్వజారోహణతోనే బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఈ సమయానికి మాను సిద్ధం కాకపోతే అపచారం. ఈ టెన్షన్ ఒకవైపు, పాత స్తంభం కింద నిధి ఉందని పుకార్లు మరోవైపు. మంత్రులు, ముఖ్యమంత్రుల నుంచి ప్రసాద్ గారికి ఫోన్ల మీద ఫోన్లు. అందరికీ సమాధానం చెప్పుకుంటూ మాను కోసం గాలింపు చర్యల్లో మునిగిపోయి ప్రసాద్ గారు పూర్తిగా అలసిపోయారు. ఏ శక్తి నన్ను ఈవోగా తీసుకొచ్చిందో ఆ శక్తే ఈ పనిని కూడా పూర్తి చేసుకుంటుంది అని ప్రసాద్ గారు దండం పెట్టుకున్నారు. అలసిపోయి రాత్రి 10:30 సమయంలో కూర్చున్నప్పుడు ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. బెంగళూరు నుంచి భక్తుడు హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ ఫోన్ చేసి బెంగళూరులో తనకు చాలా పలుకుబడి ఉందని, ఇలాంటి మాను కర్ణాటక అడవుల్లో మాత్రమే దొరుకుతుంది అని, మాను వెతకడానికి తాను సాయం చేస్తానని అడిగాడు. ప్రసాద్ గారికి ఆ మనిషి సాక్షాత్తు దేవుడు పంపిన దూతలా అనిపించాడు. వెంటనే ప్రసాద్ గారి చొరవతో అయ్యంగార్ బృందం కర్ణాటక దండేలి అడవుల్లో అత్యంత ఏటవాలుగా ఉన్న కొండవాలులో 16 అరుదైన టేకు చెట్లను గుర్తించారు. కర్ణాటక సీఎం గుండూరావు గారు మానును కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ మరో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ చెట్లను ముక్కలు చేయకుండా 8 కిలోమీటర్లు కొండవాల్ నుంచి ఎలా తీసుకురావాలి? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతం ఏమిటి? ఆ భారీ మానును మనుషుల భుజాలపై ఎలా మోసుకొచ్చారు? తెలుసుకోవడానికి దాసుభాషితం యాప్ని డౌన్లోడ్ చేసుకుని నాహంకర్త, హరికర్త శ్రవణ పుస్తకం వినండి. అలాగే తదుపరి షార్ట్ కోసం వేచి చూడండి.